అలనాటి కథానాయకి మాజీ ఎంపీ జయప్రద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇంట్లో సందడి చేశారు. తన నివాసానికి వచ్చిన ఆమెకు చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కుమారుడు సామ్రాట్తో వచ్చిన ఎవర్ గ్రీన్ బ్యూటీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. నవీన్తో పాటు ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ని జయప్రద సన్మానించారు. ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు. అనంతరం రెండు కుటుంబాలు సరదాగా గడిపాయి. హీరోయిన్ గా జయప్రద నటించిన సినిమా పాటలను వీక్షించారు. చిన్న శ్రీశైలం యాదవ్తో తనకున్న 35 ఏళ్ల స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ది హైవ్ రెస్టారెంట్, సమ్మర్ బిస్ట్రో, అరేబియన్ ఎఫైర్స్ రెస్టారెంట్ ఎండి అబ్దుల్ మొయిస్, అలాగే బీఆర్కే న్యూస్ ఛానల్ బొల్ల రామకృష్ణ, సువర్ణ శ్రీపాద్, రహ్మతుల్లా పాల్గొన్నారు. జయప్రదకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 4.47 టీఎంసీల కెపాసిటీతోనే కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి నీ 10 ఏళ్ల నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాహకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష. అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంబశివరావు గారు చెప్తారు, చోర్ కోత్వాల్కు ఉల్టాడాయే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంబశివరావు గారు చెప్తుండే. ఇదొక అంకం అధ్యక్ష. ఇక రెండవ అంకానికి వస్తే అధ్యక్ష,
ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని మీరు ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్ నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు, మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ migration of Palamuru is taking up of Palamuru left irrigation scheme requesting regarding మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్ తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అర్ణ, Minister for Information and Public Relations, Cinematography, AP Film and TV and Theatre Development Corporation, Government of Andhra Pradesh, 16/8/2012. Request for taking up Palamuru Rangareddy Lift Irrigation Scheme survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbub Nagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అర్ణ గారు రాసిండు అధ్యక్ష. డికే అర్ణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 Palamuru Lift Irrigation Scheme Administrative Approval for 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy Lift Irrigation Scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చేసిన గొప్పతనం కూడా నేను చెప్తా అధ్యక్ష. మీరు అట్లాగే అనుకోని ఒకవేళ ఆయన చెప్పలేదు ఆయన చేయలేదని నేను అనుకున్నారు అధ్యక్ష. ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ హైదరాబాద్ సబ్జెక్ట్ CMO proposal to complete the lift irrigation scheme of Palamur Rangareddy district representation of G. Prasad Kumar, former Minister for Handloom and Textiles, received by Honorable Chief Minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈ రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇది ఒక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో RT నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్ అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు detailed survey and preparation for detailed project report, entrustment of the work, engineering staff college of India on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? The agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ SC ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు. ఆనాడు ప్రాజెక్టులు క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళ మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ అబౌవ్ 1 lakh cusecs ఈజ్ ఫర్ 25 to 28 days ఓన్లీ. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది. జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష? అకార్డింగ్లీ ESC prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of
318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. జూరాల నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్లు లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని. లక్ష్మీదేవిపల్లి షాద్నగర్లో అధ్యక్ష, అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1,00,000 క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 టీఎంసీలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు. 2.8 టీఎంసీ నీళ్ళని ఎత్తండి, ఇక్కడ నుంచి ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 టీఎంసీలు వస్తాయి, 70 టీఎంసీలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇయ్యడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదటి ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇయ్యమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు. ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుతుంది అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపులు లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా పోగానే కిందికి పోయింది అధ్యక్ష. తలకాడ వదిలేసి తోక కాడికి పోయిండు. తోకేడుంది 240 మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష. ఇక్కడనే గేమ్ ఉంది. 240 మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే 5 స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష. 3 స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాలలో 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో 5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటా పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్, స్టేజ్ 2లో నిల్. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు. 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ఓ అక్బర్ साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूँ, मैं सब कुछ नहीं बोल सकता हूँ, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है. मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है. बहुत सारे लोगों को देखा है ना, इसीलिए साहब ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला. ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష పంపుల లిఫ్టులకు. అధ్యక్ష
జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చేవరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష? లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష జరసేపటికి. అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష. రిజర్వాయర్ల కెపాసిటీ 70 TMCలకు తగ్గించిండు అధ్యక్ష. ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు? జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 TMCలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 TMCలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 TMCలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష? 70 TMCలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 TMCలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 TMCలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మొహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మొహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకదబ్ర కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఇక ఈయనను ఏమనాలో నాకు తెలియదు కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా? 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి. ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,000 ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజిషన్కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈరోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరమై ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో. తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష.
20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిండంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, Engineer in Chief Irrigation and CAD Department, Erramanjil, to the Principal Secretary to Government I&CAD Department, Telangana State Secretariat. Date 9/6/2015. 2015లోనే మురళీధరరావు గారు ENC ఇరిగేషన్ కేసీఆర్కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష. The funds are proposed to meet the expenditure for the construction of the above Palamur Rangareddy lift irrigation scheme from the state funds only. The presently ongoing Pranita Chevella scheme is sought for approval as a national project from the Government of India, after which this project can be proposed on the state plan funds over the next 4 years. స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ₹1 అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 నాడు క్లియర్గా వాళ్ళ ENC గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవ్వరిని ₹1 అడగం, రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ, ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది మాకు. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈ రోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాలో తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమైతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి, REC నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా, తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేటుకు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు PFCలో RECలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారు తెలిసి తోపిడికి పాల్పడడానికి నిర్ణయం చేసిండా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శనై పట్టిండా
అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈరోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనం నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్టంగా పదం నాకు తెలియదు, ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము, కానీ చెప్పడానికి వేరే భాష లేదు. ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కృష్ణా గోదావరి నది జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓవైపు అత్యంత కీలకమైన పీపీటీ జరుగుతుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అలాగే పవర్ రామారావు పటేల్ ముగ్గురు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అసెంబ్లీని లైవ్ చూసిన అందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన చట్టసభలో నిద్రపోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండలంలో తండ్రిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న తండ్రి నానమ్మ వద్ద పెరుగుతున్న బాలిక వద్దకు తరచూ వస్తూ ఉండేవాడని సిఐ పరశురాముడు తెలిపారు. ఇక ఈ క్రమంలో జనవరి 1న గ్రామ సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా బాలిక నానమ్మపై దాడి చేసి బాలికను అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. బాధితురాలి నానమ్మ ఫిర్యాదు మేరకు పల్మనేరు రూరల్ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంపల్లి మండలంలోని ఎన్వీఆర్ కెమికల్ పరిశ్రమలో ఆయిల్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో దట్టమైన పొగమేఘాలు రాంపల్లి ప్రాంతాన్ని కమ్మేశాయి. భయభ్రాంతులకు గురైన కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరిశ్రమ గేటు బయటకు పరుగులు తీశారు. పరవాడ, అచ్యుతాపురం, రాంపల్లి మండలాల్లో తరచూ జరుగుతున్న పరిశ్రమ ప్రమాదాలతో ప్రజలు భయాలు పెరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు పరిశ్రమల భద్రతపై దృష్టి సారించి ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.